హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రవ్వ గోధుమ పిండితో స్పాంజీ ప్లెయిన్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రవ్వ కేక్ చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రవ్వ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మిక్సర్ జార్ తీసుకొని అందులో 3/4 కప్పు వరకు సుజీ రవ్వను తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. మీరు బటర్ కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది ఏదైనా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు, 1/2 కప్పు వరకు పాలు, 1/4 కప్పు వరకు కోకో పౌడర్ వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల గ్రైండ్ చేసుకున్నప్పుడు ఆ పౌడర్ అనేది చుట్టూ కార్నర్స్ కంటుకోకుండా ఉంటుందండి. 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని 30 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మూత పెట్టి 10 to 15 మినిట్స్ పాటు నాననివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఈ బ్యాటర్ని ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం థిక్గా అయింది కదా, ఇందులో కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వరకు, ఈనో ఫ్రూట్ సాల్ట్ అండి 1 ప్యాక్ వరకు తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా తీసుకోవచ్చండి. ఈనో ఫాస్ట్గా యాక్టివేట్ అవ్వడానికి 1 టీ స్పూన్ సరిపోతుంది. మనకు బ్యాటర్ థిక్గా ఉంది కాబట్టి 3 టేబుల్ స్పూన్ వరకు పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకునేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. కొంచెం పిండి మిక్స్ని తీసుకొని పైకి ఇలా అంటే రిబ్బన్లా ఫామ్ అవ్వాలి. అప్పుడే కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. కుక్కర్లో గ్యాస్ కట్టు విజిల్ తీసి 5 మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ బౌల్ తీసుకొని గీ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకొని ఈ కేక్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటే పోయి కేక్ ఫ్లఫీగా వస్తుంది. కొన్ని జీడిపప్పులు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ బౌల్ని ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టి 30 to 35 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. నాకు ఆ బౌల్కి సరిపడా ఈ కేక్ బ్యాటర్ అయితే మిగిలిందండి. నా దగ్గర పెద్ద బౌల్ లేదు, అందుకని చిన్న బౌల్ అనేది తీసుకున్నానండి. ఈ బ్యాటర్ని నేను ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుంటున్నాను. వీటిని 20 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే వీటి లెంత్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా బేక్ అవుతాయి. కేక్ అనేది బేక్ అయ్యింది, నైఫ్కి ఏం అంటుకోలేదు. కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి డిమోల్డ్ చేయడానికి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కార్నర్స్ లూజ్ చేసుకొని డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ పైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదండి, కేక్ అనేది స్పాంజీగా చాలా ఫ్లఫీగా వచ్చింది. కేక్ అనేది చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా వచ్చింది. కేక్ అనేది గోధుమ పిండితో కూడా చాలా స్పాంజీగా వచ్చింది కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.